మా గగన్ బర్త్డే ఉంది కదా ఎక్కడికైనా బయటకు వెళ్దాంలే అనుకున్నా, కానీ మన స్కూల్ ఎగ్జామ్ ఉందనమాట. అందుకోసమే మేము ఎక్కడికి ప్లాన్ చేయలేము. ఇంకా నైట్ పడుకునేసరికి లేట్ అయింది. పొద్దున్న లేపితే లేస్తాడో లేవడో అని డౌట్తో లేపుతున్నా. అప్పటికి బర్త్డే ఉంది కదా, కొత్త బట్టలు వేసుకోవాలి అనగానే టక్కున లేచి కూర్చుండు. ఇంకా లేవంగానే వేడి వేడలతో మంచిగా హెడ్ బాత్ అయితే చేయించినాను. అప్పుడే మా అశ్విక్ కూడా లేపినా అనమాట, ఎందుకంటే వాడిని కూడా గుడికి తీసుకెళ్దాంలే అన్నట్టు. ఇంకా వాడు కూడా లేచి మంచిగా స్నానం చేసుకోండు. ఇద్దరికైతే పాయసం అయితే తినిపించిన. పాయసం మీద అంత గట్టిగా ఉందని అనుకోకండి, అంటే పొద్దున్నే చేసిన ఇంకా గట్టిగా అయిపోయింది అనమాట. ఇంకా చాక్లెట్స్ అన్ని బాక్స్లో పెట్టిన స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇంకా అన్నతమ్ములు అయితే మంచిగా అందంగా రెడీ అయిపోయారు. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్దాంలే అన్నట్టు ఇంకా పండ్లు పువ్వులు ఇంకా కొబ్బరికాయ అన్ని తీసుకొని గుడికి అయితే వెళ్ళి ప్రదక్షిణాలు చేయించి ఇంకా మా గగన్ పేరు మీద అర్చన అయితే చేయించేసినాము. దూరం వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఏంటంటే స్కూల్కి టైం అయిపోతుంది అన్నట్టు ఇంటి పక్కన ఉన్న గుడికి అయితే వెళ్ళేసి మొక్కుకొని ఇంకా స్కూల్లో డ్రాప్ చేస్తున్నాము. ముఖం చూడండి ఎట్లా పెట్టిండు. బర్త్డే రోజు కూడా నన్ను స్కూల్కి పంపిస్తారా అని, లేదన్నా కొంచెం సేపు ఉండి ఎగ్జామ్ అయిపోగానే తీసుకువెళ్తామంటే సరే మమ్మీ అన్నట్టు వెళ్ళిపోయింది. ఇంకా మా గగన్ని స్కూల్లో వదిలేసి ఇంకా డెకరేషన్ కావాల్సిన బెలూన్స్ అవి ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా మా ఆయన ఇంకా మా ఇంటి పక్కన ఉన్న అబ్బాయి ఇద్దరు కలిసి డెకరేషన్ అయితే చేసారు. ఇంకా మా అశ్విక్ మా అత్తమ్మ కూడా హెల్ప్ చేసారు అనుకోండి. ఇంకా మా అశ్విక్ అయితే చెప్పొద్దు వాళ్ళ అన్న బర్త్డే ఏమో కానీ వీన్ బర్త్డేనే అన్నట్టు అంగమ చేస్తుండు. మా గగన్ ముందే వాళ్ళ డాడీకి చెప్పి పోయిండు, నేను వచ్చేసరికి బెలూన్స్ తోని ఇల్లు మొత్తం డెకరేషన్ చేయి, నేను వచ్చిన తర్వాత సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతా అని చెప్పేసరికి మా ఆయన మా గగన్ చెప్పినట్టు ఇల్లు మొత్తం బెలూన్స్ తోని అయితే నింపేసిండు. నెక్స్ట్ వీడియోలో మా గగన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లయినాయో చూపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి.